ఏమైంది సార్? ఇదంతా నమ్మేలాగా లేదే సార్. నిజంగానే చెప్తున్నాను సార్. రే మరి ఎలారా ఒకడు కోయంబత్తూరులో తిరునెల్వేలి భాష మాట్లాడతాడు? నన్ను కొట్టడానికి బయట ఊరు నుంచి మనుషులను తీసుకొచ్చుంటారనుకుంటాను సార్. రే ఎంతవరకు నమ్మాను. ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిపోయింది సార్. మీరు చెప్పేది చూస్తుంటే అక్కడేదో గొడవ జరగనట్టు, నేనేదో మాట్లాడి సాల్వ్ చేసినట్టు మాట్లాడుతున్నారే. నీ గురించి విన్న ఈ కాస్త సమయంలో కన్ఫర్మ్ గా చెబుతున్నాను, అదే జరిగింది. అది పక్కన పెట్టు, నువ్వు పైన చెప్పు. ప్రొసీడ్. మన ఫ్రెండ్స్ అందరికీ గొడవ పడ్డామంటే గోరింటాకు పెట్టేంత ఈజీ. ఇలాంటి ఒక అవకాశం దొరికితే వదులుతారా? ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటాం మేము. అలాంటిది మా దగ్గరికి నువ్వే స్వయంగా వచ్చి దొరికిపోయావురా. సారీ బ్రదర్, క్షమించండి. యాక్చువల్లీ తెలియకుండా జరిగింది. క్షమించాలా? నిన్ను క్షమించడానికి ఇంత దూరం వచ్చావు? రే, నా మావ మీద చేస్తే ఏమవుతుందో నీ సెట్కి అర్థం అవ్వాలిగా. మావా చేయి పడలేదు, అంతకుముందు నేను కొట్టాను కదా. ఇప్పుడు నీ వీరత్వం గురించి ఇక్కడ చెప్పాలా? లేదు వద్దులే. పర్లా చెప్పు. ఇప్పుడొద్దు, నువ్వు బెదిరిస్తున్నావు కదా, కంటిన్యూ చేయి. రే, ఇంకోసారి నా మావ మీద చేయాలని ఆలోచించావనుకో, నీ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరికీ పగిలిపోద్ది. మామా వీడు మాటలతో చెప్తే వినే రకం కాదురా. మనం మనోజ్ వాళ్ళ నాన్నకి చెప్దాంరా. లారీతో ఎక్కించి యాక్సిడెంట్ కేసుని క్లోజ్ చేసేద్దాం. అలాంటిది ఏమి చేయకండి బ్రో, అంత వర్త్ ఏమీ లేదు బ్రో. దినేష్ ఒకటి మిస్ అయిపోయాడు రా. వాడు గనక ఇప్పుడు ఇక్కడ ఉండుంటే వీడికి నరకం చూపించేవాడు. తప్పించుకున్నావా? నీకెక్కడో మచ్చుంది. చూస్తుంటే వీడికి అంత సీన్ లేదనిపిస్తుంది. వీడికి సీన్ ఉంటే నేను ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్పు. చేసి మన ముందు ఓ పెద్ద పచ్చికల పోజులు కొడుతున్నాడు. సారీ బ్రో. మనుషులతో రియా ఇలా రా. You go, I'll just come. మామా వీడిని పక్కకి తీసుకెళ్ళండి. సరే మామ. రే నువ్వు కూర్చో. ఏమైంది? ఏరియా ఇది గోకులు, నా హాస్టల్ రూమ్మేట్. మా క్లాస్ అబ్బాయిని నాకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావా? ఓ కరెక్ట్, నువ్వు ఐటీ కదా. అయితే నీకు రియా తెలిసే ఉంటుంది. తెలుసు, కానీ ఎప్పుడు మాట్లాడలేదు. టాపర్ అసలు మాతో మాట్లాడతారా? అలాంటిదేం లేదండి. రే ఇక నుంచి నువ్వు మాట్లాడాలరా. ఇక నుంచి నువ్వే మా ఇద్దరి మధ్య ప్రేమ పౌరానివి. ఏంటి అర్థమైందా? ఈ వెంకీగాడు ఏదైనా ప్రాబ్లం చేస్తే వెంటనే నువ్వు వీడితో చెప్పు. గోగులే నువ్వు వెంటనే నాతో చెప్పాలి. మళ్ళీ హాస్టల్లో నన్ను రీచ్ అవ్వలేకపోతే వీడితో ఏంటో చెప్పు. అందుకే నిన్ను పిలిచి వీడిని ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నాను. సరే, నాకు బస్కి లేట్ అవుతోంది, నేను వస్తాను. పర్లేదులే, ఈ టైంలో నాకు ఒక ప్రేమ పౌరం దొరికింది. లవ్ యు రా. ఆ తర్వాత సింగపూర్లో నందిని. అయ్యో పాపం, రియా కూడా పోయిందా? ఎలా? అదే చెప్పాను కదా సార్, గోకుల్ని ఇంట్రొడ్యూస్ చేశానని. ఆడు సైడ్ గడు కదరా సార్. ప్రేమించే వాళ్ళకంటే ఇలా సైడ్ లో ఉండే బచ్చాగాలనే సార్ ఈ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. డ్యూయెట్లో పాటు ఫైటింగ్ కూడా చేసావు కదయ్యా. ఏం చేయమంటారు సార్? ఫ్యాక్ట్ని ఎవరు మార్చగలం? ఫస్ట్ ఎవరు డేట్ చేస్తున్నామన్నది ముఖ్యం కాదు సార్, వాళ్ళ సోల్మేటా కాదా అన్నది ముఖ్యం. ఇంటికి వెళ్తున్న తనని పిలిచి మరీ నేనుగానే ఇంట్రొడ్యూస్ చేసి పెట్టాను సార్. ఇప్పుడు ఇద్దరు ఆస్ట్రేలియాలో జాలీగా ఉన్నారు. ఫేస్బుక్లో ఫొటోస్ చూస్తున్నప్పుడు కాలిపోతుంది. సరే సరే రా కిందకి దిగబోయా. ఎక్కడికి వచ్చాం సార్? సార్ ఏంటి సార్ హాస్పిటల్కి? బ్లడ్ టెస్ట్కి, యూరిన్ టెస్ట్కి హాస్పిటల్కి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తావయ్యా? యూరిన్ టెస్టా? ఎస్, పద వెళ్దాం. సార్ వస్తున్నారు. సార్ సార్ పూర్తయిందా? పూర్తయ్యే టైమే సార్. ఏమన్నా చెప్పాడా? దేని గురించి సార్? అదేనండి, ఈ రియా తర్వాత నందిని చెప్పాడా? లేదు సార్, కథ రియా వరకే వెళ్ళింది. ఇకపై నందిని గురించి తెలుసుకోవాలి.
తర్వాత ఏమైందంట? సార్ ఎందుకని ఎంత ఆరా తీస్తున్నారు? ఏంటి? ఏం సార్ అదే అడుగుతున్నాను. సార్ అడుగుతున్నారు కదా, నందినియే గాని లవరు కరెక్టా? కాదు సార్. ఎందుకయ్యా? లీవ్లో ఇంటికి సింగపూర్కి వెళ్ళినప్పుడు జరిగింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఇందులో ఐఎస్టీ ఒకటి మెయింటైన్ చేయలేకపోయాను సార్. చూసావా? తర్వాత ఏంటి సార్, కాలేజ్ అయిపోయింది. జాబ్ చేద్దామా ఎంబీఏ చేద్దామా అనే కన్ఫ్యూషన్లో చెన్నైకి వచ్చేసాను. Repaired the blood vessels. I'll always remember Dr. Rosenwasser saying, "I will take care of her as if she is my own," and that always stuck with me. The operation was a success. ఓ పని చేయాల్సిందిరా, ఇంజనీరింగ్ చదవకుండా డాక్టర్ చదివి ఉండొచ్చు. ఈ పాటికి పెద్ద హార్ట్ సర్జన్ అయి ఉండేవాడిని. ఏ మనుషులు ప్రాణాలతో ఉండడం నచ్చలేదా? అంటే నేను డాక్టర్ అవడం నీకు ఇష్టం లేదన్నమాట. అవునవును. బీడేంటంటే స్టేట్ బోర్డ్కి బదులుగా సిబిఎస్ఈ తీసుకుంటే స్టేట్ ఫస్ట్ వచ్చేవాడిని అంటాడు. నువ్వేంటంటే ఇంజనీర్కి బదులుగా డాక్టర్ అయి ఉంటే హార్ట్ సర్జన్ అయి ఉంటావు. ఇప్పుడు నేనేమైనా అంటే మీకు ప్రాబ్లం అయితే నేను బయలుదేరుతా మామా. రేయ్ నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? అక్కకి స్వీట్స్ ఇవ్వాలని పెద్ద మించి పంపించారు మామా. తను తన ఫ్రెండ్స్ కలిసి విమెన్ ఎక్స్క్లూజివ్ బొటిక్ ప్రారంభించారంట. వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు నిన్నొచ్చి చూడాలనిపిస్తుంది అక్క. రేయ్, మీ ప్రేమ ఎంత దూరం ఉంటుందని మాకు కూడా బాగా తెలుసు తమ్ముడు. ఏంటో తెలీదు, నువ్వు ఫ్యాషన్ టెక్నాలజీ చదవడం నాకింత హెల్ప్ఫుల్ అవుతుందని నాకు ఇప్పుడు అర్థమవుతుందక్క. నేను చదువుకుంది నువ్వు సైట్ కొట్టడానికా? మర్యాదగా ఎంబీఏకి ప్రిపేర్ అయ్యి మంచి కాలేజ్లో చేరి పని చూడు, ఓకే? అందుకే కదా టైమ్స్ కోచింగ్ క్లాస్ లో చేరాను. అదంతా చదువుకుంటాను. అంతకు ముందు ఎవరినో ఒకరిని ఇంటర్వ్యూ వచ్చు కదా. మ్యామ్, there is a small issue. Can you please come down? Yeah, we'll be there in a minute. Okay, ma'am. Sure. అక్క నాకు ఇదే ఓకే అక్క. ఇంట్రొడ్యూస్ చేస్తావా? ముందు బయలుదేరు. బాయ్ కా. What's the problem? Ma'am, tag remove చేసేసారు, but she wants to exchange the dress. Okay, I'll take it. You go. Ma'am, hi. How can I help you? I bought this for my friend, కానీ సైజ్ తప్పుగా ఉంది. తనకి తెలుగు అంతగా రానట్టుంది బావా. అందుకే ఎక్స్చేంజ్ చేద్దామని వచ్చాను. మీకు తెలుగు తెలుసా? What? చూడడానికి నార్త్ ఇండియన్ లా ఉంటేనే అడిగాను. You don't worry, నేను ఎక్స్చేంజ్ చేసిస్తాను. You can choose whatever you want. Oh, thanks. Thanks. రే అక్క, ఏంట్రా ఇది? ట్యాగ్ రిమూవ్ చేస్తే ఎక్స్చేంజ్ చేయలేము. అక్క, ఆ చూడదా రేట్ ఏంటో చెప్పు, నేను ఇస్తాను. ప్లీజ్ అక్క, టేక్ ఇట్ లైట్. బాబోయ్, నిన్ను అస్సలు మార్చలేము. ఏదో చావు. సారీ ఫర్ ద ట్రబుల్. ఫ్రెండ్ తెలియకుండా ట్యాగ్ తీసేసింది. నో నో,
ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. దీస్ థింగ్స్ హ్యాపెన్స్ కదా. అక్క తనకు 50% ఆఫ్ అయ్యాక. రే పార్ట్నర్కి నువ్వు సమాధానం చెప్తావా? ప్లీజ్ 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 అక్క. యా థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. యువర్ బిల్ అండ్ యువర్ బ్యాలెన్స్. ఏమండి 50% డిస్కౌంట్ అని వేసింది. ఈ పర్టికులర్ పీస్ కి ఆఫర్ ఉంది, సో ఎక్స్చేంజ్ చేయగా మీ బ్యాలెన్స్. ఓ లుక్స్ లైక్ ఇట్స్ మై లక్కీ డే. యా ఇటువంటి కస్టమర్ సర్వీస్ నేను ఎక్కడా చూడలేదు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మీ డీటెయిల్స్ ని ఫిల్ చేశారంటే ఇలాంటి ఆఫర్లు చాలా వస్తాయి. సో ఐ కెన్ సెండ్ యూ మెసేజ్. ఐ మీన్ వీల్ సెండ్ యూ మెసేజ్. షూర్. కస్టమర్ సర్వీస్ చించావులే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుంది. లేదండి, ఈ ఛాన్సే లేదు. మీరు ఏ కాలేజ్? ఎస్వికేసి కోయంబత్తూర్ కాలేజ్. ఓ సారీ. నో ప్రాబ్లం. ఏ స్కూల్? ఎస్విబి ఈరోడా? అందుకనేనా? నేను కూడా ఎస్విబిఏ అండి. మీరు ఏ బ్యాచ్? 2009. నేను కూడా 2009 అండి. ఓ అలాగా. ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదండి. నేనేవి పెద్దగా ఫేమస్ కానండి. అవునవును. ఎనీవే విచ్ క్లాస్? ఈ సెక్షన్. నేను బి సెక్షన్. అశ్విని, సింధు వీళ్ళంతా మీ క్లాసే కదా? అవును. టచ్ లో ఉన్నారా? ఎక్కడండి, బిజినెస్ లో బిజీ అయిపోవడం వల్ల టచ్ లో ఉండలేకపోయా. వన్ సెకండ్. ఎక్కడే ఉన్నావు? నేను చెప్పిన చోట్లో ఉండవా? గెస్ వాట్, ఐ జస్ట్ మెట్ ఆ స్కూల్ మేట్. కమ్ ఇన్ నో. ఎవరు? గాయత్రి. డి సెక్షన్ గాయత్రియా? ఎస్. తను మీకు తెలుసా? నాకు తెలీదు, నా ఫ్రెండ్ కి తెలుసు. You've got a lovely store. Thank you. You should visit For often. sure. Gayatri, this is Arvind. Sorry. పేరు అడగకుండానే ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నాను. I'm Isha, by the way. Oh, Isha. Such a nice name. గాయత్రి, నువ్వు అరవింద్ ని స్కూల్లో చూసావా? SS తో పాటు చూసానులే. SS? Oh, the guy who proposed you. అవును, వాడే. అసలు పనికి రానోడు. ఫ్రెండ్లీగా ఉంటే నెక్స్ట్ సెకండే లవ్ అని చెప్పుకుంటారు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటాడు. వీళ్ళ గ్యాంగే ఇంతే. అసలు వీళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ నే చెప్పాలి. ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి కదా. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు అనుకుంటావు? ఆరియర్స్ క్లియర్ చేయకుండా ఊరికే ఊరు తిరుగుతూ ఉంటాడు. ఏంటి కరెక్టా? నో, ఇప్పుడు వాడు డాక్టర్, హార్ట్ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. డాక్టరా? నాతో కంప్యూటర్ సైన్స్ గ్రూపేగా చదివాడు. 12th లో ఇంప్రూవ్మెంట్ అయ్యి బయాలజీ తీసుకుని డాక్టర్ అయిపోయాడు. అలా చేయగలరా? ఏమో తెలీదు. వెయిట్, ఐల్ గూగుల్ ఇట్. బయాలజీ అంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉన్న చదివితే జీవితంలో ఇంప్రూవ్ వచ్చిన, ఇంప్రూవ్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉన్న బయాలజీ చదివి డాక్టర్ అయిపోయాడు. గుడ్. కెన్ ఐ గెట్ హిస్ నంబర్? Yeah, sure. 945-678-9434. Can I get your number? Yeah. 988-456-789. Calling you. Yeah. Huh? Yeah, I got it. I'll save it. Okay. Nice meeting you. Yeah, we should same meet up here. often. Yeah, sure. Yeah. Bye. ఇషా, తనే నీ స్కూల్ క్రషా? ఎస్. సరే గాని ఎందుకు ఎస్ఎస్ నీ డాక్టర్ అన్నావు? డాక్టర్, హార్ట్ స్పెషలిస్టు.
నిన్ను చంపేస్తాను రా. మరేంట్రా నీ ఒక్కడి వల్ల పూర్తి గ్యాంగ్ ని డ్యామేజ్ చేస్తుందా గాయత్రి? నా దగ్గరికే వచ్చి నువ్వు ఊరి మీద పడి తిరుగుతూ ఉంటావు, అరియర్స్ ఉంటాయని కరెక్ట్ గా చెప్పేసింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నువ్వే కదా డాక్టర్ అవ్వాలని ఆశపడ్డావు, అందుకే అయిపోయా. అవునరా, నువ్వు బిజినెస్ మ్యాను, నేను డాక్టరు, వీడోడు ఇస్రో సైంటిస్టా? చెప్తున్నా కాబట్టి నాసా సైంటిస్ట్ అని చెప్పరా? ఏ ఇస్రోలో పనిచేయవా ఏంటి? అమెరికా పెళ్లి కొడుకుంటే డిమాండ్ ఎక్కువ, అందుకే. అరేంజ్డ్ మ్యారేజా? నువ్వు వేరేదో జోన్ లో ఉన్నావు. అయ్యో, చదువుకున్న చదువులో నుంచి క్వశ్చన్ అడిగితేనే ఏం తెలీదు, మళ్ళీ ఇప్పుడు డాక్టరు, అందులో నువ్వు హార్ట్ స్పెషలిస్ట్. నన్నేం అడుగుతుందో ఏంటో. కరెక్ట్ మావా, ఎందుకని కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ నంబర్ తీసుకుంది, ఎప్పుడైనా కాల్ చేస్తుంది. రే అడ్డ గాడిదా, ఏరా తను నాకు పొద్దునే ఫోన్ చేస్తే ఏం చేసేవాడివిరా? అయ్యో రే ఈషారా, అటెండ్ చేయరా. హలో. హాయ్ అరవింద్, ఇట్స్ ఈషా హియర్. ఈషా? విచ్ ఈషా? ఎస్విబి ఈషా. నిన్న ఈవినింగ్ మీట్ అయ్యాం కదా. సారీ, ఈషా అనే పేరులో చాలా కస్టమర్స్ ఉండడం వల్ల రీకాల్ చేయలేకపోయాను. ఐ అండర్స్టాండ్. మీరు ఎక్కడున్నారు? ఇక్కడ షాప్ లోనే. ఏయ్, ఇది తీసి గుడంలో పెట్టు. బిజీగా లేదు లేదు, చెప్పండి. వెల్, నా సిస్టర్ కాలేజ్ లో ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఓకే. మీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మాకు కావాలి. ఓకే. అందుకే మీ బొటిక్ వచ్చి మేము షాప్ చేద్దామని అనుకున్నాం. ఓకే. అక్కడ ఉన్నారని చెక్ చేద్దామని కాల్ చేశాను. మంచిదైంది, అక్కడే ఉన్నారు. ష్యూర్, రండి. వెరీ నైస్. యు కుడ్ యాక్చువల్లీ. హాయ్ 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 హాయ్. సారీ, క్లయింట్స్ తో కొంచెం బిజీగా ఉన్నాను. ఓ నో ప్రాబ్లం. యు కెన్ లీవ్, ఐల్ టేక్ కేర్. ఓకే సార్. తను నా సిస్టర్ ప్రీతి. ఓ హాయ్ ప్రీతి, ఈవిడికే సెలెక్ట్ చేయాలా? ఇట్స్ వాస్ హార్ అండ్ కల్చరల్స్. ఇండో వెస్ట్ అనే థీమ్ మీరే సజెస్ట్ చేస్తారు. ఓ ఇండో వెస్టర్నా? రండి. ఇక్కడ కాదు, పైన కొత్త స్టాక్ వచ్చింది, ఈ రోజు షఫల్ చేస్తాం. సో ఐఎమ్ జస్ట్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. రండి. మీ వర్క్ టైమింగ్ ఏంటి? ఎందుకు అడుగుతున్నారు? లేదు లేదు, ఊరికే అడిగాను. ఈ రోజు మార్నింగే వచ్చేస్తాను. ఇదెలా ఉంది? ఇది సెట్ అవుతుంది కదా? ఆ కాన్సెప్ట్ ఇది కరెక్ట్ గానే ఉంటుంది కదా అరవింద్? తెలీదా? I think we should get a second opinion. Devs, come here. దయచేసి రావే. Well, we're looking at Indo-Western. Indo-Western. What do you think about this? Wait. మంచి పిల్ల. రే జరుగురా. గ్రేట్ చాయిస్, నేను కూడా ఇదే అనుకున్నాను. ఇది ట్రై చేయండి. ఇదా? యా, ట్రై దిస్. సరే. రే సెకండ్ వన్ కాన్సెప్ట్ కి పక్కాగా ఉంటుంది, కానీ తనకేమో ఫస్ట్ నచ్చుతుంది. నువ్వు కావాలంటే చూడు. నాకు ఫస్ట్ వన్ నచ్చింది, ఇది అస్సలు సెట్ అవ్వలేదు. లేదు, మీకు ఫస్ట్ వన్ నచ్చింది, అందంగా బాగా ఉంటుంది. బట్ సెకండ్ వన్ కాన్సెప్ట్ కి తగినట్టు ఉంటుంది. సో ట్రస్ట్ మీ, సెకండ్ వన్ చూస్ చేయండి. మిమ్మల్ని నమ్మే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓడిపోయినంటే మీరే కారణం, బికాస్ ఐ లైక్ ద ఫస్ట్ వన్. ఖచ్చితంగా గెలుస్తారు. అలా గెలిచానంటే తప్పకుండా ట్రీట్ ఉంటుంది. టు అరవింద్ అండ్ హిస్ సెన్స్ ఇన్ ఫ్యాషన్. అరవింద్, నువ్వు ఎస్ఎస్ ని చివరిగా ఎప్పుడు కలిసావు? ఎందుకు అడుగుతున్నారు? అది కాదు, ఎప్పుడు చేసినా బిజీ బిజీ అంటున్నాడు. డైరెక్ట్ గా మీట్ అవుదాం అంటే కుదరట్లేదే. అవును, వాడు చాలా బిజీగా ఉన్నాడు. వాడిని కలిసి చాలా రోజులు అవుతుంది. వాడు ఇప్పుడు ఇంటికి రావట్లేదు, హాస్పిటల్ బెడ్ లోనే పడుకుంటున్నాడు. సో ఈషా తప్పితే ఇంకెవరూ కనిపించట్లేదా? లేదు, పార్టీలో ఇంకెవరిని తెలీదని అడిగాను. అంటే నేను కొంచెం షై టైప్. తనే. ఎవరు? ఎస్ఎస్. మీ చెయ్యి ఇవ్వండి అరవింద్.
థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఇందులో ఏముందండి? నో నో ఇట్స్ అ బిగ్ థింగ్. నేను ప్రీతిని ఇంత సంతోషంగా ఎప్పుడు చూడలేదు. బై ద వే, మీరు స్కూల్లో బాగా గుడ్ బాయ్ అనుకుంటా. అరవింద్ తెలుసా అని అడిగితే ఎవరూ తెలియదని అంటున్నారు. నా టైం బాగుంది కాబట్టి అరవింద్ అని అడిగావు. సభ అని అడిగితే చిరిగిపోయేది. చెప్పండి అరవింద్, స్కూల్లో బాగా సైలెంట్ గా ఉంటారా? నా గురించి ఒక ఎంక్వైరీ జరుగుంటుంది అనుకుంటాను. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కే అండి. స్కూల్లో ఎలా మీలాంటి ఒక అబ్బాయిని మిస్ అయ్యానో తెలియటం లేదు. తప్పకుండా నువ్వు మా నాన్నకి నచ్చుతావు. నాన్నకి నువ్వంటే ఇష్టం అని చెప్పిందా? అవును. భుజం మీద ప్రేమగా తట్టిందా? అవును. ఓహో, నీతో ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అంటే అది కాదురా, నీ మీద ఆనుకుంటుందా, పెదవులు కొరుకుతుందా? అక్క ఏంటి సింబు రేంజ్కి మాట్లాడుతున్నావు? అంతవరకు పోలేదు. ఇప్పుడే హ్యాండ్ షేక్ ఇచ్చాం. ఆలోపే నా పెదాలు కొరుకుతుందని అడిగితే తన పెదవులు తనే కొరుకుతుందా అని అడిగాను. అవునవును. ఓకే, అయితే ఛాన్స్ ఉంది.